సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో ఎలా వర్క్ చేస్తుంది సార్? ఓకే. చాలా బాగుంది. ఎక్సలెంట్‌గా ఉంది. అంటే ఇప్పుడు విద్యా దీవెన ఉంది గదా! చిన్న పిల్లలకి. అది కరెక్ట్ టయానికి ఏశారని చాలా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రోడ్లు గాని ఎలా ఉన్నాయి? ఓకే సార్. నేను మొన్న ఈ మధ్య ఎళ్ళాను. మా ఫాదర్ చనిపోతే విజయవాడ, గుంటూరు అటు సైడ్ ఎళ్ళొచ్చాను. మహానంది, శ్రీశైలం చాలా బాగుంది రోడ్డు. డిప్యూటీ సీఎం గారు ఎట్లా చేస్తారు? ఎక్సలెంట్. చాలా బాగుంది. ఇంకా అంటే మారుమూల గ్రామాలుంటాయి కదా! అలాంటోళ్ళకి ఇంకా చాలా హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అంటే ఇన్ఛార్జ్ సీఎంగా 4 రోజులు ఉండబోతున్నారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది సార్? చాలా బాగుంటుందండి. పర్లేదు. వాళ్ళిద్దరూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. చాలా బాగా చేస్తున్నారు. ఓకే. బానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? గత ప్రభుత్వం గురించి మనం ఏం మాట్లాడదు వేస్ట్ అండి దాని గురించి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డికి లేదు. కాకపోతే వేస్ట్ ఆయన గురించి మాట్లాడుకుంటాం. అంటే ప్రతిపక్ష లేదు కానీ ఒకవేళ వచ్చుంటే అలా చేద్దాం ఇలా చేస్తా అని చెప్తున్నారు. అంటే జగన్ గారు 2.0 ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత చేసినా అని అంటున్నారు. అదేం ఉండదండి. ఎందుకంటే ఒక మనిషిని అంటే మాట్లాడుకోవటం అది చాలా తప్పు. కాకపోతే జెన్యూన్‌గా ఉండాలి. వర్క్‌లో చూపియాలి. డెవలప్‌మెంట్‌లో చూపియాలి. అంతేగాని ఆయన మీద ఈయన చంపుకోవటం, ఆయన మాట్లాడుకోవటం ఇవన్నీ వేస్ట్ నాకు తెలిసి. ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది అందరూ చదువుకునే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఇంట్లో పేద కుటుంబంలో నుంచి వచ్చే ప్రతి వాళ్ళు కూడా మా అమ్మాయి ఇది చదువుకోవాలి, మా బాబు ఇది చదువుకోవాలి అని అనుకునే టైంలో అవన్నీ చూస్తే ఏంటంటే వాళ్ళు నెగెటివ్ ఫీలింగ్ వల్ల దెబ్బేస్తది. అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓకే అండి. బాగానే ఉంది అమరావతి. నేను ఈ మధ్య వెళ్ళి చూశాను. వర్క్ బాగానే జరుగుతుంది. ఇప్పుడు అంటే పాదయాత్ర చేస్తాను ఎలక్షన్ల ముందు అనేసి అంటున్నారు జగన్ గారు. ఒకవేళ చేస్తే ఏమన్నా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అట్లేం ఉండదండి నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓట్లు వేస్తారని నేను అనుకోను. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి సినిమా రిలీజ్ అవ్వబోతుంది 'హరిహర వీరమల్లు'. ట్రైలర్ ఎలా ఉంది? బాగుంది. నేను చూశాను. నిన్న 'కిరవాణి' సాంగ్ చాలా హైలైట్. నేను కూడా షాక్ అయ్యా ఆ సాంగ్ చూసి. చాలా బాగా చేశాడు 'కిరవాణి'. మిగతా సాంగ్స్ కూడా ఆయన ఎలా చేశాడో చూడాలి. ఆయన స్పీచ్ ఎలా అనిపించింది సార్? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్. ఓకే. చూశాను రాత్రి. ఆయన అన్నారు అదే ₹10 టికెట్ల దగ్గర పెట్టారు కాటమరాయుడు నా సినిమా అని చెప్పి. ఇప్పుడు అలాగే ప్రీమియర్స్ వచ్చాయి కూడా. ఎలా అనిపిస్తుంది? బాగుంది. నేను చూశాను రాత్రి. నేను సండే రోజు మొత్తం అంతా చూశాను. చాలా బాగుంది. ఓకే. ఇన్ఛార్జ్ సీఎంగా 4 రోజులు ఉంచుతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని వినిపిస్తుంది. ఎలా ఉండబోతుంది ఒకవేళ? పవన్ కళ్యాణ్ గారు అయితే డెఫినెట్గా బాగుంటుంది. అది మా ఫీలింగ్. ఎలా చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు? ఫైన్ ఆయన బాగానే చేస్తున్నాడు. అందరికీ తెలిసిందే కదా, చెప్పాల్సిందే ఉంది. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే మేబీ బెటర్ అని అందరూ అంటున్నారు. అది డిఫరెంట్, ఎవరెవరి పర్స్పెక్టివ్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే. ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి ఏం డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? పొలిటికల్గా మనకి అంత నాలెడ్జ్ లేదు. బట్ కూటమి ప్రభుత్వం అయితే డెఫినెట్గా బెటరే. అందులో పవన్ కళ్యాణ్ గారికి ఈ టాపిక్ ఏదైతే ఉందో ఆయన సీఎంగా చేస్తే, ఇన్ఛార్జ్ సీఎంగా చేస్తే డెఫినెట్గా బెటర్ అవుద్దని నేను స్ట్రాంగ్గా చెప్పగలను. 'హరిహర వీరమల్లు' ట్రైలర్ చూసారా? చూసా. ఎలా అనిపించింది? బాగుంది, పర్వాలేదు. నిన్న కూడా స్పీచ్ ఎలా అనిపించింది? చాలా రోజులు నేను ఆయన స్పీచ్ వినలేదు తమ్ముడు, వినలేదు. బట్ ట్రైలర్ అయితే బాగుంది, టీజర్. ఎందుకంటే మా వాళ్ళదే కాబట్టి ఆ సినిమా బాగుంది. సార్ ఇన్ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని 4 రోజులు ఉంచితే ఎలా ఉంటుంది సార్? బాగుంటుందండి. మంచి పరిణామం. అటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా సాహసోపితంగానే ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అందరూ కూడా చాలా చక్కగా సమన్వయంగా కలిసి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. ఎప్పుడు నేను రాజకీయాల మీద కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా కరెక్ట్ అనిపిస్తుంది. అదేవిధంగా ఈ 4 రోజులు తీసుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్ ఏంటి సార్ అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం గురించి మీరు చూశారు కదా, ప్రజలు చూశారు, దేశం మొత్తం చూశారు. అన్ని స్కాములు, మాఫియాలు, దౌర్జన్యాలు, ఆగడాలు ఇవన్నీ ఉన్నాయి. దీంతో రాష్ట్రం ఎంతో వెనక్కిపోయింది. ఆ వెనక్కిపోవడం వల్ల ప్రజలు ఎంతో విసిగి వేసారిపోయి ఈ ప్రభుత్వం వద్దు అనుకొని చెప్పి గంగలో కలిపేసి, బంగాళాఖాతంలో కలిపేసి వైసీపీని 151 సీట్లు ఇచ్చారు. ఆ సీట్లు ఇవ్వడమే కూటమి ప్రభుత్వానికి ఒక మంచి బూస్టింగ్ లాగా ఉంది.
చక్కగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క పథకాలు కూడా అందరికీ చేరుతున్నాయి. ఆ పథకాలు కూడా న్యాయపరంగా ఎవరికి చెందాలో వారికే చెందుతున్నాయి. చాలామంది కూడా దీనికి బ్యాడ్గా చెప్తున్నారు, అంటే పథకాలు మాకు చేరలేదు అని చెప్పి. అర్హులకే చేరుతుంది. ప్రతి ఒక్కరికి దురాశ అవసరం లేదు కదా, అందరికీ లేని వాళ్ళకే ఆ పథకాలు చేరుతున్నాయి. చక్కగా ఉంది కూటమి ప్రభుత్వం. అమరావతి ఒపీనియన్ అంటే అది ఇంకొక 20-25 ఇయర్స్లో ఇండియాలోనే టాప్ సిటీ అవుతుందని చెప్పి నా నమ్మకం అండి. అదేవిధంగా ప్రభుత్వం కూడా స్టాండర్డ్గా ఉండాలి. ఇప్పటికే ఒక 9 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి, అది మంచి పరిణామం. ఇంకొకటి చెప్పాలంటే ఉచిత పథకాల వల్ల గవర్నమెంట్కి నష్టమే, కాకపోతే లేని వాళ్ళకి ఉచిత పథకాలు ఇవ్వడం సమంజసమే. ఈ ఉచిత పథకాల వల్ల రాష్ట్రం వెనక్కిపోద్ది, కానీ జీవనోపాధి కల్పించడం ఎంతో ముఖ్యం. కంపెనీల ద్వారా వాళ్ళకి స్వయం ప్రాతిపదికన బతకడానికి ఒక జీవనోపాధి కల్పిస్తే అది 100% బెటర్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉన్నారు సార్, డిప్యూటీ సీఎం గారు ఎలా చేస్తారు? యాక్చువల్లీ అంటే మనం ఎప్పుడు వెళ్ళలేదు పిఠాపురం సైడు. మామూలుగా నేను షూటింగ్స్లో వర్క్ చేస్తుంటాను, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా షూటింగ్లకు వెళ్తూ ఉంటాము. వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది పిఠాపురం ఆ ఏరియాలో నుంచి కూడా సినీ వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా తెలిసిందంటే అన్నీ చక్కగా చేస్తున్నారు, బాగున్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పవన్ కళ్యాణే ఉండాలి, బాగుండాలి అని చెప్పి ఉద్దేశం వాళ్ళు చెప్పారు. ఇప్పుడు రిలీజ్లో ఉంది హరిహర వీరమల్లు, ఎలా ఉండిపోతుంది? బాగుంటుంది, చక్కగా అందరూ చూసి ఎంజాయ్ చేసే పాత కథ, దాన్ని చక్కగా తీసుంటారు డైరెక్టర్ గారు. మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నా. సినిమా హిట్ అవ్వాలి. ఇప్పుడు వరకు మనం చూడలే, అంటే శిల్పకళా వేదికలో అంత పెద్ద ఈవెంట్ చాలా సంవత్సరాల తర్వాత జరిగింది. ఎలా ఉంది సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక బూస్ట్ వచ్చిందా? మళ్ళీ సినిమా ఇండస్ట్రీ కొంచెం డల్గానే ఉంది 2025లో. ఎందుకంటే చాలా సినిమాలు ఫ్లాప్స్ని ఎదుర్కొన్నాయి, దానివల్ల ప్రొడ్యూసర్లు కూడా కొంత నష్టపోయారు. హరిహర వీరమల్లు మంచి హిట్ అయ్యి సినిమా నిర్మాతల్లో ఆశ కల్పించి వర్కర్స్కి మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేస్తే వర్కర్స్కి పని కల్పించి మళ్ళీ బూస్టింగ్ వస్తుంది అనుకుంటున్నా. ఆ హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా ఉంది? ఆల్వేస్ నాకు ఎప్పుడు నచ్చుతుందండి పవన్ కళ్యాణ్ స్పీచ్ కానీ, అతని యొక్క ఆలోచనలు కానీ, నడిచే విధానం కానీ చక్కగా ఉంటుంది. సార్ పవన్ కళ్యాణ్ గారిని ఓ 4 days ఇన్ఛార్జ్ సీఎంగా పెడదాం అనుకుంటున్నారు, పెడితే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే 1 day సీఎం తమిళనాడులో శంకర్ సినిమా వచ్చింది కదా, ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకుని ఈ 4 రోజుల సో ఆయన ఆల్రెడీ జనాల మధ్యలో మంచి టాలెంటెడ్ అద్భుతంగా చేస్తున్నాడనే. సో ఈరోజు ఏపీ పొలిటీషియన్ మాత్రం కాదు, ఇండియా వైడ్ పొలిటీషియన్గా అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ 4 రోజుల్లో ఆయన ఇంకా ఏదైనా ఒక మెస్మరిజం చేయగలిగితే అది డెఫినెట్లీ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఆయనకి ఫ్యూచర్కి డెఫినెట్లీ కాబోయే ఫ్యూచర్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, అద్భుతంగా చేయగలుగుతాడు అన్న ఒక నమ్మకం ప్రజల మధ్యలో వస్తుంది. సో బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. సో అన్ని విధాలుగా జనాలకు ఒక నమ్మకం కనిపిస్తుంది, బాగా చేస్తున్నారు కనిపిస్తుంది. సో ఒక నమ్మకం కలుగుతుంది. సో బాగా చేస్తున్నారు, సో ఇంకా అభివృద్ధిని బాగా చేయగలుగుతారు అన్న ఒక నమ్మకం ఉంది. చూశాను, బాగానే అనిపించింది. ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా డెఫినెట్లీ పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఎలా దాన్ని ఆదుకుంటారో చూడాలి. వెయిట్ అండ్ సీ. ఐఎమ్ ఆల్సో ఫస్ట్ షోనే నేను చూస్తాను. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. సార్ ఏపీలో అసలు కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏంటి? చూడటానికి వినటానికి అయితే ఇప్పుడు ఇక్కడ మనకు బయట నుంచి వినే వాళ్ళకైతే పాజిటివ్గానే అనిపిస్తుంది. మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, రోడ్స్ కానీ ఆ విషయంలో. బట్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అయితే కనిపిస్తుంది, తేడా ఉంది. బట్ ఇక్కడ వినే వాళ్ళకి ఎట్లుంది అంటే ఈ అరెస్ట్లు అవన్నీ అసలు జనాలకు అవసరం లేని థింగ్స్ అవి తగ్గించుకొని డెవలప్మెంట్ సైడ్ ఫోకస్ చేసుకుంటా ఈ కక్షలు అవన్నీ అవసరం లేదని నాకు అనిపించింది. బట్ గవర్నమెంట్ పరంగా పాజిటివ్. డిప్యూటీ సీఎం గారు ఎట్లా చేస్తున్నారు? డిప్యూటీ సీఎం గారు సెల్ఫ్లెస్ పర్సన్ కదా, సో ఇంకా తనకి పేరు పెట్టే పని ఏముంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారిని ఇన్ఛార్జ్ సీఎంగా ఒక 4 days పెట్టబోతున్నారు సీఎం గారి ప్లేస్లో, ఎలా ఉంటుంది? ఆబ్వియస్గా డెఫినెట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న టాస్క్ లాగా అండ్ ప్రూవింగ్ పాయింట్ అది. సో డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ కంటే చాలా ముందుకు వెళ్తారు తను.
ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఇప్పుడు టూ డిఫరెంట్ థింగ్స్. ఈయనేమో సంక్షేమం అని లేకపోతే డెవలప్మెంట్ పరంగా ఎక్కువ ఫోకస్ చేయకుండా జనాలకి అల్టిమేట్గా కావాల్సింది కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో అదే కావాలి. సో ఇక్కడ టీడీపీ పార్టీకి వచ్చేసరికి విజన్, తర్వాత ఒక క్లియర్ థాట్ తోటి మెయిన్ 100%లో చెప్పాలంటే ఏపీలో సెంట్రల్ సపోర్ట్ తోటి ఏపీ గవర్నమెంట్కి స్ట్రెంత్ పెరిగింది. అది అమరావతి మీద మీ ఒపీనియన్? నాకు ఐడియా లేదు. ఐ మీన్ మంచిగా ఉండాలి, బాగా డెవలప్ కావాలని కోరుకుంటా అంతే. హరిహర వీరమల్లు ట్రైలర్ చూసారా? నో నాట్ ఎట్. సినిమా ఎక్స్పెక్టెన్స్ ఏమన్నా? హరిహర వీరమల్లుకి ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఇన్ని రోజుల తర్వాత వచ్చే సినిమాకి వేరే ఏ సినిమాకి లేని ఖచ్చితంగా నీకు ఉంటుంది పాజిటివ్గా. డెఫినెట్గా నేను కూడా ఫస్ట్ డేనే వెళ్తా. అంటే చాలా 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అవునవును. నిన్న చాలా భారీ ఎత్తున ఫంక్షన్ జరిగింది. అదే అవును, నిన్నే చూసాను నేను. పవన్ కళ్యాణ్ మాట్లాడింది మొత్తం విన్నాను. అండ్ ఆయన మామూలుగా చాలా హంబుల్, చాలా గ్రౌండ్ ఎర్త్. సో ఆయన స్పీచ్లో కూడా అదే కనిపించింది. అదే అన్నాడు, తను అంత పెద్ద హీరో అండ్ కూడా నేను వేరే హీరోల కన్నా తక్కువ అనే మాట అన్నాడంటే ఇట్స్ నాట్ జోక్ కదా, అంత ఈజీ రాదు కదా అది. సో డెఫినెట్గా సినిమా అది సక్సెస్ అవుతుంది అండ్ బ్లాస్ట్ అవుతుంది. అండ్ తనకు కూడా కెరియర్ పరంగా అన్నిటి పరంగా హెల్ప్ అవుతుంది. మనల్ని ఎవడు ఆపేది అనే డైలాగ్ కూడా వాడే అవన్నీ పార్టీ పరంగా పొలిటికల్ పరంగా మైలేజ్ యాడ్ అయ్యేవే. మైలేజ్ ఇట్లాంటివి నేను అనేది ఇప్పుడు టీడీపీ చేసింది ఏది కక్ష సాధింపు అనేది ఓకే, జనసేన చేయొద్దు. జనసేన క్లీన్ పాలిటిక్స్ ఎక్స్పెక్ట్ చేసేది జనాలు. పవన్ కళ్యాణ్ గారిని చూసి వేసింది ఓన్లీ ఈ టీడీపీ, ఈ వైసీపీ చేసింది కాకుండా జనసేన అనేది ఒక బ్రాండ్. అందరు కూడా ఓన్లీ డెవలప్మెంట్, నో కక్ష ఇట్లాంటివి ఫోకస్ చేయాలనే పాయింట్ తోటే వేసిందని నాకు అనిపించింది. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏపీలో ఎలా వర్క్ చేస్తుంది? సార్ బాగా అవుతుంది, సూపర్. మా తెలంగాణ కన్నా సూపర్ తెలంగాణ. అవును, పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా పెడితే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది సార్. అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా బాగానే ఉంటుంది. హరిహర వీరమల్లు ట్రైలర్ చూసావా? అంటే చూడలేను, జస్ట్ మూవీ వస్తుందని చూసిన అంతే. ఏపీకి తెలంగాణ తేడా ఏంటి? అంటే ఏపీలో డెవలప్ ఉంది, తెలంగాణ డెవలప్ ఉంది. అది ఏపీలో డెవలప్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారి తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు అంటే ఈయన సీనియర్ పర్సన్ కదా, సీనియర్ పర్సన్ కాదు కొంచెం తెలుస్తుంది. జగన్కి ఇంకో ఆప్షన్ రాలేదు కాబట్టి ఆయన ఏం చేయలేడు అనుకో. 4 years ఏం కాదు, నెక్స్ట్ రానున్న ఒకవేళ ఎలక్షన్స్ ఉంటే బాగానే ఉంటుండే. పాదయాత్ర చేస్తే ఏమన్నా మారే ఛాన్స్ ఉందా? మార్పు అనేది చెప్పలేమా, అది విషయం చెప్పలేము. సీనియరే ఆయననే. సార్, కూటమి ప్రభుత్వం గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏపీలో? కూటమి ప్రభుత్వం ఏపీలో, తెలంగాణ ఏపీ ఉంది కదా అందుకని అడుగుతున్నాను. ఏపీలో మనకంటే ఇదివరకు అంటే పాత ప్రభుత్వాలు 5 ఏళ్ళు కాకుండా ఒక 25 ఏళ్ళ క్రితం వెళ్తే ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఒక ప్రిన్సిపల్ ఉండేది. మనం ప్రజలకు ఏదో చేయాలి, ఈ వచ్చిన కలెక్షన్ వాళ్ళకు ఉపయోగపడేలా ఉండాలి. ఆ సిద్ధాంతం చాలా రోజుల క్రితమే పోయింది. ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ లేకపోతే వాళ్ళకున్న చుట్టాలు బంధువులు వీళ్ళ కోసం వర్క్ చేస్తున్నారు. కానీ ప్రజల కోసం వర్క్ చేయడం ఎప్పుడో మర్చిపోయారు. కూటమి ఇప్పుడు వచ్చిన తర్వాత స్కామ్స్ అన్నవి తగ్గినట్టు కనపడుతున్నాయి. అంటే ఇది ఓన్లీ రిలేటివే. గత ప్రభుత్వంతో పోలిస్తే అప్పుడు ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఇప్పుడు ఎన్ని కుంభకోణాలు జరిగాయి, వెలుగులోకి వచ్చినవి అన్నీ కంపేర్ చేయాలంటే మనం పేపర్ల మీదే ఆధారపడలేం. మనకి యాక్చువల్ డీటెయిల్స్ కావాలంటే మనం పోయి ఆడిట్ చేయాలి. చేస్తే అక్కడ ఫైనాన్షియల్ ఏమున్నాయో చూసి దాన్ని బట్టి చెప్పచ్చు కుంభకోణం జరిగిందా లేదా అని. ఓన్లీ పైన ప్రచారం చూసి గత ప్రభుత్వం మంచిదా ఈ ప్రభుత్వం మంచిదా అని మనం చెప్పలేం. కంప్లీట్ మనం డేటా తీసుకుని ఆ బేస్డ్ మీద ఏ ప్రభుత్వం బాగా చేస్తుందో చెప్పచ్చు. ఇప్పుడు మాత్రం కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నట్టే కనపడుతుంది. ఆ కంక్లూజన్ రావాలంటే మనం యాక్చువల్గా ఫైనాన్షియల్ ఆడిట్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం ఫలితాలు పొందుతున్నాయో వాళ్ళని అడిగితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా ఒక 4 days పెట్టబోతున్నారు సార్, ఎలా ఉంటుంది? మనది ఎప్పుడు కూడా ఎవరినో ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాడు నీతి నిజాయితీ ఎలా ఉంది, పర్టికులర్గా అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అది ముఖ్యం. తర్వాత వాళ్ళ చుట్టూరా ఉన్న జనాలు ఎవరికి ఆయన ప్లానింగ్ ఇస్తారు దాని మీద ఉంటుంది. మనకి పవన్ కళ్యాణ్ నిబద్ధత అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన కొన్ని రూల్స్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి.
ఆయన చుట్టూరా మంచి వాళ్ళు పెట్టుకుంటే మంచిగా నడపగలరు. అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి హైప్ ఎక్కువ కనపడుతుంది, డెవలప్మెంట్ తక్కువగా ఉంది. నేను కూడా వెళ్ళి చూశాను అక్కడికి వెళ్ళి, మాకు కూడా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ. కాబట్టి హైప్ తక్కువ పెట్టి యాక్షన్ ఎక్కువ ఉండి అభివృద్ధి కనపడితే ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయన్నారు కదా, అక్కడ రియల్ ఎస్టేట్ ఏమైనా పెరిగిందా అమరావతి అనౌన్స్? ఇప్పుడు అయితే ఇదివరకు బాగా పెరిగాయి. లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్తో 3 చోట్లకి రాజధాని అన్నప్పుడు బాగా పడిపోయాయి. ప్రస్తుతం కూడా తగ్గే ఉన్నాయి, మళ్ళీ పెరుగుతాయని చెప్తున్నారు. ఓకే, మనకు నచ్చిన వాళ్ళని రెడ్ బుక్లో పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఓకే, నిజమేనా జరుగుతుందా? అవన్నీ కూడా మనకి డేటా చూసి, ఇప్పుడు ఒక పర్సన్ నేను రెడ్ బుక్లో పెట్టాను, రెడ్ బుక్లో పెడితే అతను నిజంగా ఆ నేరాలు చేశాడా, చేస్తే అతని మీద శిక్ష లా అప్లై చేసి శిక్ష విధించాలి. అవన్నీ నిజంగా చూడాలి, మన డేటా చూస్తే కానీ చెప్పలేము. చేస్తే ఇప్పుడు లిక్కర్ స్కామ్ చెప్తున్నారు 3,000 కోట్లు 4,000 కోట్లు, అందులో పర్సన్ నిజంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రూవ్ చేసి అతను రెడ్ బుక్లో ఉన్నా అది కరెక్టే కదా, ఈ షుడ్ బీ ఇన్ ద రెడ్ బుక్ ఓన్లీ, కరెక్టే అవ్వచ్చు. ఇప్పుడు పాదయాత్ర గురించి చూసుకున్నట్టయితే, అంటే ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేస్తాను అంటున్నారు, వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది సార్? పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి మనకి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ సమస్యలు ఏంటి తెలిస్తే, మనం రాజశేఖర రెడ్డి టైంలో చూసాం కాబట్టి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది పాదయాత్ర చేస్తే. అంటే ఈ 1 year చూసిన తర్వాత 2047 ఏమన్నా విజన్ అయ్యే అవకాశం? ఇప్పుడు అంటే మనకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అంటే 2 టర్మ్స్ చూస్తే కానీ ఖచ్చితంగా తెలియదు ఎలా నడుస్తుంది, ఎలా నడుపుతున్న అడ్మినిస్ట్రేషన్. గత 1-2 ఏళ్ళ నుంచి చూస్తే మంచిగా జరుగుతున్నట్టే ఉంది. ఇంతకుముందు పాలనకి ఇప్పుడున్న పాలనకి ఎలా ఉంది ఏపీలో? Okay bro, it's nice, but they have to focus on education more. This government mostly focus on liquor and quality liquor, so mostly they focus on education, it will be better. Yeah, I have seen like in Instagram posts, new companies are coming up, so it is a good initiative by Chandrababu. ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? Yeah, recently only, right, it came, so we have to wait and see. Roads After 2 months. Roads are very nice. Actually, even 1 month before I went to hometown, so very well roads are delayed, so that is good actually. Yeah. అంటే మనం చూసుకున్నట్టయితే రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని చెప్తున్నారు, అది నిజమేనంటారా? రెడ్ బుక్ బ్రో, ఐ థింక్ రెడ్ బుక్లో ఏముంటాయి బ్రో, ఏ ఎమ్మెల్యేని ఎవరు ఎలా చేశారు అన్నట్టుగా. ఎమ్మెల్యే క్రియేట్ చేశారు అంటే ఇట్ క్రియేటెడ్ బై లోకేష్, రైట్? లోకేష్ క్రియేట్ చేశారు కదా అతను, అది రెడ్ బుక్ అన్నది. అది నిజంగా అమలు అవుతుందా? అమలు అంటే తీసుకెళ్తారా? మోస్ట్లీ తప్పు చేసిన వాళ్ళే అనుకుంటా మేబీ. సో దాంట్లో ఏముందో మనకు కూడా తెలియదు కదా, రెడ్ బుక్లో ఏం రాసుకుంటున్నాడు అతను. ఇఫ్ దే హ్యావ్ టు షో దెన్ వీ కెన్ సీ, రైట్, వాట్ ఈస్ ఇట్ ఇన్సైడ్ అండ్ ఆల్. అమరావతి మీద మీ ఒపీనియన్? అమరావతి ఓకే, బట్ వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి మేబీ వైజాగ్లో స్టార్ట్ చేస్తే కంపెనీస్ ఇట్ ఈస్ బెటర్. అమరావతి లైక్ ఇఫ్ సమ్ రెయిన్స్ ఆర్ ఫ్లడ్స్ కేమ్ దెన్ ఇట్ ఈస్ ఎంటైర్లీ డ్రౌనింగ్, రైట్? సో ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు మొలకుండా ఉంటే వైజాగ్ బెటర్ ఇన్ మై థాట్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్ గారు? He's experienced, Chandrababu Naidu. Jagan, he recently came and ruled for 5 years. But if he give chance, like 2 years drowned, I mean entirely completed with Corona, right? 2 to 3 years. So he entirely focused on education. But the youth need jobs and companies, right, to work on it. And if they implemented some companies, then it is better for all people. Like the daily wage workers, they can go and work in that IT fields, like the cleaning and all in all sectors, they will get some employment, right? So education means it is completely focused on children. So if they educated, then they have to move to other Hyderabad, Bangalore, other states, then have to work. But if the companies is in Andhra Pradesh, then it is good, right? So that is difference. He focused on entirely education, Jagan, and Chandrababu is focusing on companies and quality liquor. ఒకవేళ పాదయాత్ర చేస్తే ఏమైనా డిఫరెన్స్ మారే అవకాశం ఉందా ఏపీలో? ఎవరు? జగన్ ఆల్రెడీ ప్రీవియస్లీ చేశారు కదా, సో మళ్ళీ చేస్తారని అనౌన్స్మెంట్ చేశారు.
చేస్తారు మోస్ట్లీ లైక్ ద ప్రీవియస్లీ హౌ హీ డిడ్. In Andhra it is not like a consistent. The people are like okay, if we given chance to Jagan then he came, and again they thought like they will not give chance to Jagan, they thought like give to Chandrababu, next they will give chance to Jagan. So it is not like a constant like KTR ruled Hyderabad for 10 years, right? So that will not happen in Andhra. The people will not fix with one guy, they will constantly changes as per their what we say వాళ్ళకి నచ్చినట్టుగా మారిపోతారు. They will not be constant. బ్రో, గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవారు, ఈ ప్రభుత్వంలో వాళ్ళని తీసేయడం జరిగింది, ఏది కరెక్ట్? బ్రో, గత ప్రభుత్వంలో వాలంటీర్లు అంటే చాలామందికి జాబ్స్ వచ్చాయి బ్రో. చాలామంది పాపం జాబ్స్ దొరకక ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్నారు, ప్రిపేర్ అవ్వుకుంటున్నారు. అంటే నైట్ టైం ప్రిపేర్ అవ్వడం, మార్నింగ్ టైం ఈ పని చేసుకోవడం, ఖాళీ టైంలో ప్రిపేర్ అవ్వడం ఇది చేసుకున్నారు. సో ఇంటి దగ్గర ఉండి అది చేసుకోవడానికి చాలా మంచి జాబ్ అనమాట, ఆపర్చునిటీ. అంటే ఒక 5,000 ఎవరు ఇవ్వరు, కానీ గవర్నమెంట్ ఆ 5,000 ఇచ్చి చాలా పని చేయించుకుంటుంది. బట్ తర్వాత విషయం, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ 5,000 జాబ్ కూడా దొరకట్లేదు ఇక్కడ. ఈ డిగ్రీ చదువుకొని లేకపోతే ఇంటర్ చదువుకొని ఎక్కడ దొరకట్లేదు అది. సో అలాంటిది ఇప్పుడు ఏంటంటే 5,000 అనే జాబ్, మనకు వాలంటీర్ జాబ్ అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట. మా అన్నయ్య కూడా చేశాడు వాలంటీర్ కింద, అరౌండ్ 3 years చేశాడు. 3 years చేశాడు, 3 years కాదు, అరౌండ్ 4 years చేశాడు. సో ఇప్పుడు ఏంటంటే మా అన్నయ్యకి ఏ జాబ్ లేదు ఇప్పుడు. మా అన్నయ్య కొంచెం అంటే కొంచెం బయటకు వెళ్ళి అంత చేసేంత ఇది లేదు. సో లోకల్గా ఇంటి దగ్గర కూర్చొని అంతా మా ఊర్లోనే కూర్చొని చేశాడు జాబ్. సో చాలా బాగా చేస్తాడు, అందరితో మంచిగా కలుపులుగా ఉండి అన్ని విషయాలు అందరికి అందే లేదు అన్నీ చెక్ చేసుకొని చాలా చేస్తాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్కి కనికరం లేదు అసలు. ఆ జాబులు తీసేసి ఇప్పుడు మా అన్నయ్య ఖాళీ అయిపోయాడు, 5,000 ఇచ్చేవాడు లేడు ఇప్పుడు. ఎంత ఘోరం అంటే ఇది అసలు. అసలు గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకుంటుందా? నేను టీడీపీ కానీ వైసీపీ కానీ ఇలా ఫేవరెట్లు ఉండరు ఎవరికి. కానీ ప్రతి విషయంలోని గవర్నమెంట్ చూస్తున్నప్పుడు ఏదైనా జాబ్స్ ఎందుకు తీసేస్తున్నారు, ఎందుకు తీయట్లేదు, అసలు ఏం జరుగుతుంది? ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వం మారిన తర్వాత జనాలు ఎవరికి ఫేవరెట్ చూపించారు బ్రో. ఫస్ట్ థింగ్ ఎందుకు ఇన్ని జాబులు తీసేశారు, మళ్ళీ ఏదైనా దాంట్లో కల్పించాలి కదా బ్రో జాబ్. వాలంటీర్ వాళ్ళు కొన్ని నెగిటివ్స్ కూడా చేశారు, బయటకు వచ్చాయి. ఆ నెగిటివ్స్ వల్లే రిమూవ్ చేయడం జరిగింది అని తెలుస్తుంది. ఇంకోటి వాళ్ళ చేతిలో 50 మంది ఉంటున్నారు, ఆ 50 మంది ఇంకా వాళ్ళ గ్రిప్ లో పెట్టుకుంటున్నారు అని కూడా వచ్చింది కదా. లేదు బ్రో, నన్ను అడిగితే నేను దగ్గరుండి మా ఊర్లో వాలంటీర్లు చూశాను, పక్కూరు వాలంటీర్లు కూడా చూశాను మా అన్నయ్యతో ఉన్నప్పుడు. వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకుంటారు. అంటే పర్సనల్గా ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కరిని మా అన్న మా తమ్ముడు వాళ్ళకి అందాలి, వాళ్ళు చేయాలి అని చెప్పి. ఎందుకంటే జీతం కాదు బ్రో, ఎందుకంటే మాకు సపోజ్ నేనున్నాను, నాకు పథకాలు రావాలి 4, నాకు తెలియదు ఎలా రావాలి, ఎలా చేయాలి, ఎవరిని రీచ్ అవ్వాలి నాకు తెలియదు. వాలంటీర్ చాలా హెల్ప్ చేస్తాడు అన్నిటికీ, ప్రతి విషయానికి. సో నన్ను అడిగితే వాలంటీర్ వస్తే చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది నాకు తెలీదు, బట్ వాలంటీర్ వ్యవస్థ అయితే చాలా బాగుంది. అది ఎందుకు తీసేశారో నాకు అర్థం కావట్లేదు. బట్ దాని గురించి ప్రభుత్వం ఫోకస్ చేస్తే బాగుంటుంది అలాంటిది ఏదైనా. సో అది చెప్దాం అనుకుంటున్నా బ్రో. థ్యాంక్ యూ బ్రో. అన్న, హరిహర వీరమల్లుడు ట్రైలర్ చూసారా? బాగుంది, చూశాను. ట్రైలర్ బాగుంది. నిన్న ప్రెస్ మీట్లో కూడా శిల్పకళా వేదికలో జరిగిన ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ కూడా ఆద్యంతం అందరినీ కూడా అలరించిందని అనుకుంటా ఉన్నాము. వచ్చిన ప్రేక్షకుల్లో కూడా మంచి ఉత్సాహాన్ని నింపినట్టుగా ఉంది. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి వర్షాలు, ఈ రెయిన్ టైము, బోనాలు ఇవన్నీ కూడా ఉన్న టైంలో కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఒక ఈవెంట్ చేయాలి ఖచ్చితంగా సినిమా కోసం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఈవెంట్ చేశారు. చాలా బాగుంది. దానికి టెక్నికల్ టీమ్ను కానీ కాస్టింగ్ కానీ అందరినీ కూడా తను ప్రతి ఒక్కరిని పేరుతో అభినందిస్తూ తను చేసినటువంటి ప్రసంగం అంతా కూడా ఆద్యంతం చాలా అద్భుతంగానే ఉంది. ఒక మంచి ఉత్సాహం, ఇది ఒక బూస్టింగ్ లాగా అని చెప్పొచ్చు. సినిమా ఆడియో ఫంక్షన్స్ ఈ మధ్య కాలంలో చూసిన వాటిలో దిస్ ఈజ్ బెటర్గా అనిపించింది. అంటే పుష్ప ఘటన తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అంత గోల్ చేసి ఏం లేదు, మళ్ళీ నిన్నే స్టార్ట్ అయ్యింది. ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్లో కూడా? సినిమాకి ఏంటంటే సినిమా అంటేనే ఒక పెద్ద ప్రపంచం. దాంట్లో చాలామంది ఆర్టిస్టులు, ఎంతోమంది కళాకారులు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఆ సినిమా అనే ఒక రంగం మీద ఆధారపడి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఉత్సాహం అని చెప్పొచ్చు, ఒక మంచి ప్రోత్సాహం. ఆ సినీ రంగంలోకి రావాలి, అడుగు పెట్టాలనుకునే వాళ్ళకు కూడా ఇది. ఎందుకంటే అదొక పెద్ద బిగ్ స్క్రీన్, కలర్ఫుల్ స్క్రీన్. దాంట్లో ఎన్నో రకాల ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటి కూడా నేను ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు తన బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ స్థాయి వరకు రావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, కొన్ని సినిమాస్ ఫెయిల్ అయినప్పుడు నేను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, ప్రస్తుతానికి నాకు తర్వాత ఎవరెవరు నాకు లైఫ్ ఇచ్చారు, ఏ రకంగా నేను ముందుకు రావడం జరిగింది,
అని ఎన్నో ఒడిదుడుకులు కింద పడ్డాను, లేచాను, మీద పడ్డాను అని ఈ స్టైల్లో అంటే ఒక లైఫ్ స్టైల్, ఒక లైఫ్ జర్నీని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అభిమానులకే కానివ్వండి, చూసేటువంటి ప్రేక్షకులు కానీ అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఇప్పుడు అంటే ఇంత పెద్ద స్టారు ప్రొడ్యూసర్ కోసం ప్రెస్ మీట్కి కానీ ఇలా ఈవెంట్కి కానీ ప్రమోషన్స్ కానీ వస్తాయని చెప్పారు. దాన్ని ఎట్లా? ఎస్, అది మంచి పరిణామమే. ఎందుకంటే ఒక స్టార్ కాస్ట్ ఆ స్థాయిలో వచ్చినప్పుడు ప్రొడ్యూసర్లు కానీ అందరూ కూడా వాళ్ళ ఈవెంట్లో రావాలని ఉంటుంది, ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ సినిమాని హిట్ చేసుకునే విధంగా దాన్ని ప్రమోట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవాలనేటువంటి ఫీలింగ్ అందరిలో ఉంటుంది. ఇట్లా పెట్టిన అమౌంట్ అనేది ఖచ్చితంగా తిరిగి రావాలి. ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా 4 రూపాయలు అందాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్లోనే పనిచేస్తారు సినీ రంగం. కాబట్టి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి దీనివల్ల లబ్ధి పొందాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అందరూ కూడా ప్రొడ్యూసర్లు కానీ అందరూ కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక మంచి పరిణామం. దట్టు ఆయన ఈజ్ అ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి తను అటు తన యొక్క పోర్ట్ఫోలియోని కంటిన్యూగా చేస్తూనే మళ్ళీ సినిమా కూడా చేయడం అనేటువంటిది ఇట్స్ ఎ బిగ్ టాస్క్. అంత చిన్న విషయం ఏం కాదు. ఓకే, అది సినిమాని ఈ విధంగా తీసుకురావడం అనేది కూడా ఒక మంచి పరిణామం అనేది చెప్పొచ్చు. సార్, ఏపీలో కూటమి ప్రభుత్వం ఎలా ఉంది సార్? ఏపీలో కూటమి ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలంగాణలో ఉంటా, ఏపీ గురించి చెప్పాలంటే నాకు అంత తెలియదు. బట్ పబ్లిక్ అనుకున్న టాక్ ప్రకారం అయితే సూపర్ అని చెప్పేసి చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసిన పాలన కన్నా ఇప్పుడు బాగుంది అని చెప్పేసి అంటున్నారు. నాకు తెలియదు, ఎందుకంటే నేను తెలంగాణ వాణి కాబట్టి వాళ్ళు చెప్పింది పట్టేసి నేను చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు అంటే సినిమాలు చూస్తారా సార్? నార్మల్గా చూస్తానండి. నేను సినిమాలో యాక్టింగ్ చేశాను, సినిమా ప్రొడ్యూస్ చేశాను, నేను చూస్తాను సినిమాలు. హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా ఉంది సార్? హరిహర వీరమల్లు ట్రైలర్ అంటే కొన్ని నేను నిన్న దృశ్యాలు చూశాను. ఎక్కడో పెద్ద గ్రౌండ్లో చేద్దాం అనుకున్నారు, వర్షాల కారణాల వల్ల బయట చేయలేకపోయి శిల్పారామంలో చేసినందుకు తను మాట్లాడిన మాటల విధానం ఏంటంటే కొన్ని మాటలు బాగా నచ్చినాయి. నా దగ్గర కత్తులు లేవు, తో పాటు గుండాలు లేరు, మీరే నా గుండెల్లో ఉంటారు ప్రేక్షకులు అని చెప్పేసి ఒక్క మాటతోని ఎక్కడికో తీసుకోలేను. ప్రతి ఒక్కరికి గుండెలో ఉంటానని ఎంతో సంతోషం. బట్ అలాంటి మాట మాట్లాడడం చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో శిల్పకళా వేదికలో ఏ ఈవెంట్ చేసినా చాలా భారీ స్థాయిలో చేసేవారు. అవును, గత కొన్ని సంవత్సరాలుగా అసలు ఈవెంట్లే జరగట్లేదు, జరిగినా ఏదో అక్కడక్కడే. అవును, బార్గేట్స్ గట్టి అంత లేదు. ఎలా అనిపిస్తుంది సార్ ఆ వైపు అంతా? చాలా బాగుందండి. కొన్ని ఇలాంటి లోకల్లో చేయడం వల్ల జనాలకి యాక్టివేట్ అవుతుంటారు, మోటివేషన్ చేసేలాగా ఉంది. కొన్ని ఇలాంటి ఉంది. బట్ మన పవన్ కళ్యాణ్ గారు 2 మాటల్లో చెప్పాలంటే, ఒక పార్టీ అనేది సొంతంగా నిర్మించిండు. పార్టీ ఏ రకంగా ఉందంటే, పార్టీ పెట్టిండు, తొక్కుతూ జనాలని తొక్కేసుకుంటూ బయటకు వచ్చేవారు, అలాంటి పార్టీ. కానీ జనసేన అనే పార్టీకి ఫుల్ ఫామ్గా తీసుకున్నంత జనాలకు సేవ చేసే గుణం ఉంది కాబట్టి జనసేన పార్టీ అని చెప్పేసి ఆ రకంగా ఎంచుకున్నాను చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎట్లా చేస్తున్నారు సార్? చాలా బాగుంది, మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. కొన్ని విషయాలలో అయితే చాలా బెటర్ అనిపిస్తుంది. మొన్న స్పందించిండు, ఏది అక్కడ జరిగిన కాల్పుల్లో అలాంటి దాంట్లో కూడా బాగా స్పందించిండు. నేను ఒక హోదాలో ఉన్నాను, ఒకే సైడ్ మాట్లాడడం కాకుండా అక్కడ జరిగిన అన్యాయాన్ని పట్టేసి దానికి ఏ రకంగా స్పందిస్తే బాగుంటుంది, జనాలకు ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి అదే రకంగా స్పందించిండు. కొంతమంది ఎవరు ఏ రకంగా అనుకున్నా సరే, అరే వీళ్ళు హిందువులు, ఆ ముస్లిం అందరూ ఒకటే మన దేశంలో, కానీ అక్కడ కాల్పులు జరిపింది ఇతర దేశాల వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరు అని చెప్పేసి అది స్పందించిండు, జనాల్లోకి తీసుకుపోయిండు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ఓ 4 రోజులు నియమిద్దామంటున్నారు. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది సార్? 4 రోజులు నిమిత్తం అని చెప్పేసి అని అన్నారు. ఆయన ఎప్పటికి ఉంటాడు కాబట్టి బయటకు వెళ్తున్నారు, సింగపూర్ టూర్ వెళ్తున్నారు కాబట్టి చాలా బాగా చేస్తాడు. బట్ ఆల్రెడీ ఇప్పుడు ఏది మన సీఎం తర్వాత సీఎం అంటే అలాంటి మనిషి కాబట్టి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఏంది ఏం కథో మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, జనాల్లో ఉంటున్నారు, ప్రతి ఒక్క దగ్గర చూస్తున్నాం. కాబట్టి ఆయన చేసేంత సత్తా ఉంది కాబట్టి 200% చేస్తాడు. ఆయన పార్టీ పెట్టి కొద్ది రోజులు అయింది, కొద్ది రోజుల్లో అరే పార్టీ ఎక్కడ ఉంటుంది, సినిమా వాళ్ళు పార్టీ పెడితే ఎక్కడ నిలుస్తుంది ఏంది అని చెప్పేసి అని అనుకున్నారు. తిరిగి మళ్ళీ చూస్తే మనం ఒక బంతిని భూమి మీద కొడితే ఎంత స్పీడ్గా కొడితే అంత స్పీడ్గా పైకి వెళ్తుంది అన్నట్టుగా అతను ఏందో అనేది తను నిరూపించుకున్నాడు. జనాలే ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆ రకంగా నిరూపించింది. కాబట్టి నేను చాలా సంతోషం ఇలాంటివి చెప్పడం అని చెప్పేసి సంతోషిస్తున్నానండి. అలాగే రేట్లు కూడా పెంచారు సినిమాకి, అలాగే చూసుకున్నట్టు ప్రీమియర్స్ కూడా ఇచ్చారు చాలా రోజుల తర్వాత. దాన్ని ఎలా చూసుకుంటారు? రేట్లు దేనికోసం రేట్లు పెంచారని చెప్పేసి సినిమా టికెట్ల రేట్లు పెంచారు.
పెంచిరంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు అందరూ ఇప్పుడు ఒక సినిమా బడ్జెట్ని పట్టేసి రేట్లు పెంచుతారు. తక్కువ బడ్జెట్ అయినప్పుడు తగ్గించారు. ఇప్పుడు బడ్జెట్ తగ్గట్టు ఆ ప్రొడ్యూసర్ గిట్ట వెళ్ళాలి కదా. ప్రొడ్యూసర్ గిట్ట ఈ సినిమాని నమ్ముకొని టెక్నీషియన్లు ఎంతోమంది ఫ్యామిలీ అందరు దీని మీద ఆధారపడి ఉంటున్నారు. ఇలాంటి సినిమా బయటకు రావాలంటే మినిమం పెట్టిన బడ్జెట్ అన్న బయటకు వెళ్ళాలి. జనాలకి కూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళ సినిమాలు చూడడానికి గిట్ట బాగా అరే జనం కోసం చేస్తారో మంచి కోసం చేస్తారో చాలామంది ముందుకు వచ్చి సినిమాలు చూస్తారు. టికెట్ రేటు పెంచారు. ఇవాళ రేపు పైసలు పెద్ద అది కాదు. ఒకప్పుడు కష్టపడడానికి ఆ రోజుకి మాత్రం ఉపాయం గల్లోడు ఉపాసం ఎప్పుడు వండ అన్నట్టు మైండ్తో పనిచేస్తే ఏ రకంగా డబ్బులు సంపాదించుకుంటారని చెప్పేసి నేను అంటున్నా. థ్యాంక్ యూ.